మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులైన పరిశుద్ధులైన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మాటలు మన హృదయాల్లోకి వెళ్ళిన తర్వాత పనిచేయడం ప్రారంభిస్తాయి. ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆయన మనకు ట్యాబ్లెట్లు రాయిస్తారు. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి పనిచేస్తాయి. అవి అంటే విడిపోతాయి. విడిపోయి రక్తంలో కలిసిపోయి ఎక్కడ అనారోగ్యం ఉందో, ఎక్కడ వాపు ఉందో, ఎక్కడ గాయం ఉందో ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాటి పని అవి చేస్తూ ఉంటాయి. కాబట్టి తగిలినటువంటి దెబ్బ, వచ్చినటువంటి రోగం చాలా త్వరగా నయమవుతుంది. ఈ సంగతి మనకు తెలుసు. అలాగే దేవుని యొక్క వాక్యం ఉందే, ఈ వాక్యము మన హృదయాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా చక్కగా లోపలికి వెళ్ళే ఆ పరిస్థితి మనం కల్పించగలిగితేనే అది లోపలికి వెళ్ళిన తర్వాత మన హృదయాలను మార్చివేసేటటువంటి స్థితిని కలిగి ఉంటుంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే అది లోపలికి వెళ్ళనివ్వకుండా అపవాది అడ్డుకుంటాడు. లోపలికి వెళ్తే పని చేస్తుంది, కానీ లోపలికి వెళ్లకుండా చేసే బాధ్యత అపవాది తీసుకుంటాడు. ఎలాగా? ఏముందిలే, ప్రతిసారి వినే వాక్యమే కదా అని లైట్ తీసుకోమంటాడు. అంతకుముందు రాత్రి మనం ఎలాగో లేటుగా నిద్రపోయి ఉంటాం కాబట్టి ఆదివారం ఉదయం మరలా ఇక్కడికి వచ్చి కూర్చోగానే చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం మనల్ని నిద్రలోకి తీసుకెళ్తుంది. కాబట్టి దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగినటువంటి వారమైన మనల్ని చాలా ఈజీగా దానిలోంచి తప్పించడానికి అపవాది ప్రయత్నం చేస్తాం. వీటన్నిటిని అధిగమించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను మనం చూడగలుగుతాం. అద్భుతమైన మార్పును మనం సొంతం చేసుకోగలుగుతాం. కానీ విననీయకుండా చేసేటటువంటి బాధ్యతను అపవాది కలిగి ఉంటాడు. వినేటట్లుగా ఉండమని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. అందుకనే మనకు తెలుసు కదా, వినుటకు వేగిరపడువారును అన్న పదం మనకు అనిపిస్తుంది. కాబట్టి వినుటకు వేగిరపడడంలో ఆనందం ఉంటుంది. దేవుని యొక్క మాటలు మన హృదయంలోకి వెళ్ళిన తర్వాత అవి పనిచేయడం ప్రారంభించినప్పుడు మార్పు అనేటటువంటిది చాలా త్వరగా మనలో కలుగుతుంది. మనకు తెలుసు, ఈ క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఇది ఆత్మ సంబంధమైనది అని ఒక పక్క మనం మాట్లాడుకున్నా, దానికంటే ముఖ్యంగా ఇది విశ్వాస సంబంధమైనటువంటి కార్యక్రమం, విశ్వాస సంబంధమైనటువంటి జీవన విధానము అన్న సంగతి మనకు తెలుసు. ఈరోజు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుని కొరకు దేవుడు మనకు చేసినటువంటి మేళ్ళను గురించి ఆయనతో మాట్లాడాలి, ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం వినాలి. ఈయన ఈ కాంటెస్ట్ ఏదైతే ఉందో అది కేవలం విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. మనకు తెలుసు, మన దేవునికి ఇష్టలు ఎవరు అంటే విశ్వాసము కలిగినటువంటి వాళ్ళే ఆయనకి ఇష్టలు. అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్న పదం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ జీవితం విశ్వాసానికి సంబంధించినటువంటిది. విశ్వాసానికి సంబంధించినటువంటి ఈ క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేటటువంటిది కేంద్ర బిందువు. ఇప్పుడు ఆ కేంద్ర బిందువు అంటే మూలం, ఆ మూలమైనటువంటి విశ్వాసం మనలో ఎక్కడుంది అసలు అనేది ఈరోజు మనం ఆలోచించబోతూ ఉన్నాం. ఆ విశ్వాసం అనేటటువంటి మూల కారకం ఏదైతే విశ్వాసం అని మనం మాట్లాడుకుంటున్నామో ఆ విశ్వాసం ఎక్కడుంది మనలో? అందుకనే ఈరోజు చాలా చక్కటి అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. క్రైస్తవ జీవన విధానం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానం.
ప్రత్యేకమైనటువంటి జీవన విధానం. నిజంగా లోకస్తులలాగా ఒకవేళ బ్రతకాలి అని అనుకుంటే దానికి క్రైస్తవ జీవితానికి సంబంధం ఉండదు. అసలు దేవుడు కూడా మనల్ని ఉద్దేశించి లోకస్తుల్లాగా ఒకవేళ బ్రతకాలనుకుంటే ఇందులోకి వచ్చి కూర్చొని వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం అస్సలు ఉండదు. అందుకనే దేవుని యొక్క ఉద్దేశం ఎలాగుంటుంది అని అంటే, క్రైస్తవులు అనబడినటువంటి జీవన విధానానికి లోకి వచ్చినటువంటి వారిని ఉద్దేశించి మీరు ప్రత్యేకింపబడినటువంటి వారు అంటే ప్రత్యేకంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అసలు నిజంగా ఆయన కోరిక. మన కుటుంబాల్లో కూడా చూడండి, పిల్లలను అంటే వాళ్ళని చూస్తున్నప్పుడల్లా ఇదిగో వీడు నా కొడుకు, వీడు నా చిన్న కొడుకు అని చెబుతూ మిగిలినటువంటి పిల్లల కంటే నా బిడ్డలు బాగా చదువుకున్నారు, లేకపోతే చదువుకుంటున్నారు, లేకపోతే బాగా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఉన్నాయని ఎంత గొప్పగా మనం చెప్పుకుంటామో అదేవిధంగా దేవుడు కూడా క్రైస్తవులమైనటువంటి మనల్ని అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనలను ఓ ప్రత్యేకమైనటువంటి వారుగా గొప్పగా ఇతరులకు చూపించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు కూడా మనలను ఎంత ప్రత్యేకంగా ఆయన చూడాలని అనుకుంటున్నాడో దాన్ని బట్టి మనం కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలన్న ఆలోచన మనలో లేకపోతే దేవుని ఆలోచన మన ఆలోచన సెట్ కావు. అందుకనక మనల్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు మహింపరచాలని, ఆయన మహింపరిచే విధంగా, ఆయన మహిమపరచబడే విధంగా మనల్ని ప్రత్యేకంగా ఉండమని చెప్తున్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. అందుకని దేవుడు రాసినటువంటి ఈ దైవ గ్రంథంలో ప్రత్యేకతను గురించి ఆయన మాట్లాడుతూ ప్రత్యేకంగా ఉండడం అనేటటువంటిది చాలా సందర్భాల్లో మనకి దేవుడు తనదైన శైలిలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఒకసారి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం క్రొత్త నిబంధనలో అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి పదజాలాన్ని మనం ఆలోచించగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే మీరు అదిగో అంటే మిగిలినటువంటి వాళ్ళంతా ఎలాగున్నారంట, మూర్ఖులైన వక్రజనము అంటున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు ఈ మార్గంలోకి రాకముందు మన పరిస్థితి కూడా అందులో ఉన్నటువంటి వారమేనా? అంతే. ఇక్కడికి రాకముందు మనం కూడా అక్కడ ఉన్నటువంటి వారమే. మనం అక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి కూడా ఇదే మాట్లాడతాడు. అంటే మనం వక్రజనంలో ఉన్నటువంటి వారంగా మనం అభివర్ణించుకుంటే ఇప్పుడు అందులో నుంచి ఇందులోకి వచ్చినటువంటి మన బ్రతుకులు అంటే క్రైస్తవ జీవన విధానంలోకి క్రీస్తును అంగీకరించి ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత, అందుకనే ఈ మాట చెప్తాం, మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులను అయిన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అది అట్టి జనము, అదిగో అట్టి జనము మధ్య ఎలాగుండాలంటున్నాడు? అట్టి జనము, ఎట్టి జనము? మూర్ఖమైన వక్రజనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును అంటే మిమ్మల్ని నిత్యము జీవింపజేసే ఆ వాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు రైట్. నాకు ఇక్కడ అతిశయము ఎందుకు అని అంటే, ఇప్పుడు మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్య జ్యోతుల వలె మనం కనిపించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇదే విషయాన్ని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఈ కాన్సెప్ట్ని చెప్తున్నాడు వాళ్ళకి. అంటే ఒక ప్రత్యేకింపబడినటువంటి జీవన విధానానికి లోనైనటువంటి వారం మనము. ఓ ప్రత్యేకత అనేటటువంటిది మన జీవితాల్లో కనిపించకపోతే మనం కూడా అట్టి వక్రజనముల్లో ఒక భాగమైపోతాం. కానీ అలా కాదు కదా. మనం అందులో నుంచి ఇందులోకి వచ్చినటువంటి మన బ్రతుకులలో ఆ డిఫరెన్స్ అనేటటువంటిది మనకు కనపడకపోతే మనం ఇందులోకి రావడం వేస్ట్ అన్నది పౌలు గారి యొక్క వాదన. దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే.
ఇంకా చూడండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యము ఇచ్చి మీరు అదిగో మళ్ళీ ఇక్కడ ఏ పదం వాడుతున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారితో వేరే రక్షణ పొందండి అన్నాడు. రక్షణ పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. వారిని హెచ్చరించను. రైట్, అంటే ఇక్కడ మూర్ఖులకు ఈ తరము వారికి అంటే లోకంలో ఉన్నటువంటి విశ్వాస జీవితంలోకి అడుగు పెట్టనటువంటి ప్రతి ఒక్కరూ, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఉండేటటువంటి వాళ్ళందరినీ ఒకవైపు పెడుతున్నాడు, అంగీకరించిన వాళ్ళందరినీ మరొక వైపు పెడుతున్నాడు. అందుకనే లోకంలో దేవుని దృష్టిలో 2 భాగాలు ఉంటాయి, కానీ మానవుల దృష్టిలో చాలా భాగాలు ఉంటాయి. అంటే ప్రాంతాలను బట్టి వేరు చేస్తారు, భాషలను బట్టి వేరు చేస్తారు, కులాలను బట్టి వేరు చేస్తారు, ఇంకా ధనికులని బట్టి వేరు చేస్తారు, ఇంకా రంగును బట్టి వేరు చేస్తారు. బట్ దేవుని ఉద్దేశంలో 2 భాగాలు మాత్రమే ఉంటాయి. ఒకటి యేసుని విశ్వసించినటువంటి వారు, యేసుని విశ్వసించినటువంటి వారు, విశ్వాస జీవితానికి కలిగినటువంటి వాళ్ళు, అవిశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ 2 తేడాలు కనిపిస్తాయి. ఒకటి పాపులు, 2 పరిశుద్ధులు. ఎటు తీసుకున్నా కూడా 2 వర్గాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే వాటి యొక్క అర్థాన్ని మనం ఆలోచన చేస్తే, మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరే అన్నాడు. అంటే ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. అంటే వేరుగా ఉండాలి అనేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని మనం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని మనకు కూడా చూడండి, మన ఇంట్లో ఎవరికైనా జబ్బు చేసినప్పుడు వారికి ఒక సపరేట్ గదిని ఏర్పాటు చేస్తాం. హాస్పిటల్లో కూడా మీరు చూడండి, వార్డులుగా అది విభజించబడి, ఇది బర్నింగ్ వార్డు అంటే అంటే కాలకుండా ఉండేటటువంటి వాడు ఆడికి బాగూడదు. వైరల్ డిసీజ్కి సంబంధించి ఒక వార్డు ఉంటుంది, టీబీకి సంబంధించి ఒక వార్డు ఉంటుంది, ఐసోలేషన్ వార్డు. ఇంకా చెప్పాలంటే ఐసీయూ కూడా ఒక సపరేట్గా ఉంటుంది. అక్కడికి ఎవరిని కూడా పంపించరు. మీరు అప్పుడప్పుడు చూడండి, ఏదైనా ఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తిని సందర్శించడానికి పోయినప్పుడు, ఏమనండి లోపలికి కూడా మమ్మల్ని రానియట్లేదు, జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేసిన తర్వాత పోయింటే బాగుండు అని ఆ నిరాశతో వెనుక తిరిగినటువంటి సందర్భాలు కూడా మనకు ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసి వాళ్ళ భోజన పదార్థాలు ప్రత్యేకంగా, వారు తినేటటువంటి పాత్రలు, వాళ్ళు త్రాగేటటువంటి గ్లాసులు, వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా ఉంచుతారు. అది డిసిజన్ బట్టి అలాగైతే ఉంచుతాం. కానీ దేవుడు చెప్తున్నటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో, అంటే తన పిల్లలమైనటువంటి మనలను కూడా ఓ ప్రత్యేకంగా ఉండాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఇది ఆయన సంకల్పం ఎప్పుడు కూడా. అంటే ఓ ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉండాలన్నది. ఇశ్రాయేల్ విషయంలో కూడా మీరు గమనించండి, అనేక జాతుల వారు ఉన్నా కూడా ఇశ్రాయేల్ని ఎలా ఉండమంటున్నాడు, ఓ ప్రత్యేక జనముగా ఉండమని చెప్తున్నాడు. ప్రత్యేక జనంగా ఉండాలి వాళ్ళు. అలా ఉంటేనే దేవుడు వారి పట్ల జరిగిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను బట్టి దేవుడు మహింపరచబడేటటువంటి కార్యక్రమం మనకు తెలుసు కదా. వేసి అనేటటువంటి రాహాబ్ అనేటటువంటి వేసి కూడా దేవుడు మీకు జరిగించినటువంటి అద్భుత కార్యక్రమాలు విన్నప్పుడు, సముద్రం 2 పాయలు ఆరిన నేల మీద నడిచినటువంటి మీ పాదాలను గురించి మేము విన్నప్పుడు మా గుండెలు చెరువైపోయినాయి అన్న పదం వాడతారు. అంటే ఓ ప్రత్యేక జనాంగంగా ఉన్నప్పుడు ఆ ప్రత్యేక జనాంగం వక్రమైనటువంటి ఆ జీవన విధానంలోకి వారు పోకుండా ఉండడానికి దేవుడు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, వాటి వలన దేవుడు మహింపరచబడే విధంగా ఓ జనాంగాన్ని ఎన్నుకున్నాడు. అది పాత నిబంధన గ్రంథం. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి ఇక్కడ ఇశ్రాయేలు అనేటటువంటి భేదం లేదు, ఇక్కడ తెల్లవాడు నల్లవాడు అనేటటువంటి భేదం లేదు, ఇక్కడ ధనికుడు పేదవాడు అనేటటువంటి అస్సలు లేదు. అందరూ ఒకే క్రోవకు వచ్చేసేటటువంటి వారుగా ఉండాలి. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఓ విశ్వాస జీవితానికి సంబంధించినటువంటి క్రైస్తవ జీవన విధానాన్ని అలవాటు చేసుకునేటటువంటి వాళ్ళుగా ఉంటే వాళ్ళను గురించి మాట్లాడుతున్నాం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నారు. కాబట్టి మనం లోకంలో ఉన్న లోకస్తుల్లాగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. లోకంలో ఉన్నప్పుడు లోకస్తుల్లాగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు.
లోకంలో ఉన్న లోకస్తుల్లాగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. లోకంలో ఉన్న ఓ ప్రత్యేకమైనటువంటి జనంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉండాలని. అందుకనే చాలాసార్లు ఈ సంగతి చెప్పాడని అంటే అవును, చాలాసార్లు ఈ సంగతిని చెప్తున్నాడు. ఇలాగనే ఉండమని కోరుకుంటున్నాడు దేవుడు మనల్ని. అందుకనే ఆయన చెబుతూ పౌలు గారు కూడా రోమా సంఘానికి రాస్తూ మరొక మాటను గురించి చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రోమీలకు రాసిన పత్రిక, క్రీస్తు యేసులోనికి అదిగో బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? అంటే మన పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తులోనికి రాకముందు, బాప్తిస్మము పొందకముందు ఆయన మరణం అంటే ఏంటో మనకు తెలియదు. ఆయన ఎందుకు రక్తం కార్చాడో కూడా తెలియదు. ఆ రక్తం మనకెలా ఉపయోగపడుతుందో కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును అదిగో నూతన జీవము అన్న పదం వాడదాం. నూతన జీవములోనికి మనం వచ్చాము. అంతకుముందు పాత జీవం, నశించిపోయేటటువంటి జీవంలో ఉన్నాము. కానీ బాప్తిసం పొందిన తర్వాత నూతన జీవములోనికి మనం మార్చబడ్డాము, వచ్చాము. కాబట్టి ఒకప్పుడు బాప్తిసం తెలియనటువంటి మన బ్రతుకుల్లో, ఒకప్పుడు యేసుక్రీస్తుని గురించి తెలియనటువంటి మన బ్రతుకుల్లో ఆయన కాల్చినటువంటి రక్తం ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణ, ఆ రక్షణ పొందిన తర్వాత మనం మూర్ఖులయ్యేటటువంటి ఆ తరం వారి నుంచి వేరే ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉండడానికి ఇష్టపడినటువంటి వారంగా ఉండాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. కానీ మన పరిస్థితి ఎలాగుంటుందని అంటే, మేము అందులో నుంచే కదా వచ్చింది, కాబట్టి అందులో ఉన్నటువంటి వాటిని కూడా మేము కొన్ని తెచ్చుకుంటాం అన్నట్లుగా ఈనాడు చాలా వాటి విషయంలో మనం మరలా వెనక్కి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదాన్ని మనం కలిగి ఉన్నాం. పేతురు గారు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం ఆలోచించగలిగాం. మొదటి పేతురు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. అంటే శ్రమ పడేటటువంటి మనస్సు లోకస్తులకు ఉండదు, కానీ మీకు ఎలాగ ఉండాలి? ఒక ఆయుధం లాగా దాన్ని ధరించుకోండి. శరీర విషయముల్లో శ్రమపడిన వాడు ఇక మీదట మనుషాశలను అనుసరించి నడుచుకొనక, అది ఇప్పుడు మార్గాలు మారిపోతున్నాయా? ఒకప్పుడు నీ ఇష్టానుసారంగా బ్రతికినటువంటి బ్రతుకు, కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ఎవరి ఇష్టానుసారంగా బ్రతకాలి? దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు. అది పాపముతో జోలి ఇకనేమియు లేకయుండును అన్నాడు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉండాలన్న దేవుని యొక్క నిర్ణయాన్ని మనం గౌరవిస్తే, ఇప్పుడు మన బ్రతుకులు ఎలాగ ఉండాలో చెప్తున్నాడు దేవుడు. ఎలాగుండాలి? ఇంతకుముందు నీ ఇష్టానుసారం, ఎందుకంటే నువ్వు వక్ర జనంలో ఉన్నటువంటి వాడివి. మూర్ఖులకు ఆ తరముల్లో ఉన్నటువంటి నీకు అంతా నీ ఇష్టమే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు దేని జోలికి పోవద్దు అన్నాడు? పాపము జోలికి పోవద్దు. పాపము జోలి ఇక ఉండకూడదు. క్రీస్తులోనికి, ఆయన రక్తములోనికి మనం పంపబడ్డాము. పాపము వేరుగా ఉండాలి, మనం వేరుగా ఉండాలి. అంటే ఇన్నిసార్లు మనల్ని కూర్చున్నటువంటి ఓ ప్రత్యేకతను గురించి నిజంగా దేవుడు ఇన్ని రకాలుగా ఎందుకు తెలియజేస్తున్నాడు అని అంటే, ప్రత్యేకత అనేటటువంటిది మనలోకి రావాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఓ ప్రత్యేకమైనటువంటి జనంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఆ ప్రత్యేకత మనలో ఉందా? ఆ ప్రత్యేకింపబడిన వాడును అన్న ఆ ఆలోచన మనలో ఏమైనా ఉందా అంటే, నిజంగా అలాంటి ఆలోచన ఏది రాదు. మీరు బాగా గమనించండి, స్కూలుకి వెళ్ళేటటువంటి పిల్లవాడికి, స్కూలుకు వెళ్ళనటువంటి పిల్లవాడికి ఈజీగా మనం కనుక్కోవచ్చా? ఎంత తేడాలు ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. స్కూలుకు వెళ్ళేటటువంటి పిల్లవాడికి, స్కూలుకు వెళ్ళనటువంటి పిల్లవాడికి తేడా ఎంత ఈజీగా మనం కనిపెట్టగలమో
అలాగే క్రీస్తులోనికి వచ్చినటువంటి వాడికి క్రీస్తులోనికి రానటువంటి మూర్ఖ జనాలకు తేడా ఈజీగా కనిపెట్టేస్తారా, లేకపోతే పేరు చెప్తే అంటే ఇప్పుడు పేరుని బట్టి కనుక్కుంటున్నారు. పేరుని బట్టి వీడు ఎవడు అని అంటే పలానా వాడు అంటే క్రైస్తవ వర్గానికి సంబంధించిన వాడు అనే చూస్తారే తప్ప మన మాట, మన మన ప్రవర్తన, దీన్ని బట్టి వీడు క్రైస్తవుడు అన్న పదం ఏమన్నా గుర్తొస్తుందా ఎవరికి? అసలు ఎవరికి గుర్తురాదు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి ఉన్నటువంటిది స్కూల్కి వెళ్ళనటువంటి వాడికి ఉన్నటువంటి తేడా ఏట్లో మనకు కనిపిస్తుంది అని అంటే, ఒకటి మనకు తెలుసు, ఆడు మాట్లాడితే చాలా పద్ధతిగా మాట్లాడతాడు, ఇది చదువుకున్న వాడి యొక్క లక్షణం. అప్పుడప్పుడు మీరు చూడండి, స్కూల్కి వెళ్ళేటటువంటి వాడు తన మాటల్లో అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఓహో వీడు స్కూల్కి వెళ్తున్నటువంటి వాడు లేక చదువుకున్నటువంటి వాడు అనేటటువంటిది. ఇంకా చెప్పాలని అంటే, చదివేటటువంటి వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేనటువంటి వాడికి కూడా ఈజీగా మనం కనుక్కోవచ్చు. చదివేటటువంటి వాడికి సెలవులు వస్తే బాధపడతాడు, చదువు మీద శ్రద్ధ లేనటువంటి వాడికి ఇంకా ఎందుకు సెలవులు పొడిగించలేదు అని అంటాడు. అంటే ఈ డిఫరెన్స్ అనేటటువంటి మనం ఈజీగా కనుక్కోవచ్చు. పని చేసేవాడికి పని మీద శ్రద్ధ లేనటువంటి వాడికి కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చా? పని ఉన్నటువంటి వాడు పని చేయగలిగినటువంటి వాడికి పని చేయనటువంటి వాడికి, అంటే పని ఎప్పుడెప్పుడు ఎగ్గొడదామా అనుకునేటటువంటి వాడికి ఏమోనండి ఈరోజు ఎండలు విపరీతంగా ఉన్నాయి అంటాడు. ఏమోనండి అసలు పని బుద్ధి కాలేదు, కారణం ఏంటంటే వర్షం వచ్చేసింది అని అన్నాడు. అదే పని చేయగలిగినటువంటి వాడికి ఇవన్నీ అడ్డంకులు ఏమి గుర్తుకురావు. అతని ముందున్నది ఏంటంటే పని చేయాలి. అందుకనే మనం ఆలోచన చేయగలిగితే క్రీస్తులో ఉన్నటువంటి వాడికి క్రీస్తులో లేనటువంటి వాడికి ఓ స్పష్టమైనటువంటి తేడా అనేటటువంటిది కనిపించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? అంటే లోకంలో ఉన్నటువంటి ఈ తేడాలను మనం గమనిస్తే నిజంగా క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి మన జీవితాలు క్రైస్తవంలోకి రానటువంటి వాళ్ళ జీవితాలకు డిఫరెంట్గా కనిపించాలా వద్దా? అంటే ఖచ్చితంగా కనిపించాలి. ఆ మధ్య కొన్ని స్కూల్లో చూస్తున్నాను, 2వ తరగతి 3వ తరగతి అనుకుంటాను, బహుశా ఎలిమెంటరీ స్కూల్ దాటిన తర్వాత 5 నుంచి అనుకుంటాను, కోటు సూట్ వేసుకొని తిరుగుతున్నారు పిల్లలు, స్కూల్ పిల్లలు. ఏంటి అని అంటే వాళ్ళకి అక్కడి నుంచే ఓ డిగ్నిటీగా ప్రవర్తించడం ఎలాగో, ఓ డ్రెస్ కోడ్. నిజంగా మేము చదువుకునేటప్పుడు అయితే గవర్నమెంట్ స్కూల్లో ఏదో ఒక డ్రెస్ మాత్రమే, ఆ షర్టు నిక్కరు అనేటటువంటిది, కాకి నిక్కరు లేకపోతే ఇంకోటి ఏదో ఒకే ఒక యూనిఫామ్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు స్కూల్కి ఒక యూనిఫామ్ మారిపోయింది. యూనిఫామ్ మాత్రమే కాదు, దాని మీద వాళ్ళు ధరించేటటువంటి అఫీషియల్ కోడ్స్ ఏదైతే ఉంటాయో, టై కట్టడం, షూ వేయడం, ఇలాంటివన్నీ ఓ డిగ్నిటీని మెయింటైన్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటి అని అంటే, ఇదిగో మామూలు స్కూల్లో చదివేటటువంటి వాడికి మా స్కూల్లో చదివేటటువంటి వాడికి ఉన్న తేడా మీరు గమనిస్తే అక్కడే పిల్లల యొక్క చదువుని బట్టి కూడా మీరు అంచనా వేయచ్చు అనేటటువంటి విషయం అక్కడ తెల్లమవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ క్రైస్తవ జీవన విధానంలో క్రీస్తులో ఉన్నటువంటి వాడికి క్రీస్తులో లేనటువంటి వాడికి ఒక స్పష్టమైనటువంటి తేడా ఏమైనా కనిపిస్తుందా లోకంలో అంటే చాలా తక్కువనే చెప్పాలి, చాలా తక్కువ. ఆ తేడా మనలో చూడాలనుకున్నటువంటి వాడు మన తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు అని అంటే, ఇదిగో లోకమందు జ్యోతుల వలె కనిపించాలి అన్నాడు. లోకమందు జ్యోతుల వలె కనిపించాలి అన్నాడు. అందుకని ఆ జ్యోతి అంటే ఆ వెలుగును గురించి యేసుప్రభుల వారి తన యొక్క మాటలో బోధలో మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. చూసారా, లోకమునకు 5వ అధ్యాయం 14వ వచనం మత్తయి రాసిన సువార్త. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీదనున్న పట్టణము మరుగై ఉండనేరదు. మీరు లోకానికి ఎలా ఉండాలి? వెలుగై ఉండాలి. కాబట్టి కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ ఇంట నుండి వారి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి చూసారా, అంటే కొండ మీద ఉండేటటువంటి పట్టణము అందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు నా పిల్లలు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నానంటే, నా పిల్లలు కూడా అందరికీ కనిపించాలి.
ఇప్పుడు అందరికీ కనిపించే విధంగా మన బ్రతుకులు ఉన్నాయని అంటే లేదు లేదు. మనం లోకానికి వెలుగై ఉండాలన్న దేవుని యొక్క ఆలోచన. మరి ఎలా వెలుగై ఉండాలి అంటే దేవుని యొక్క ఉద్దేశంలో వక్రజనం నుంచి మీరు వేరైపోతే కానీ ఇలాంటి కార్యక్రమాలు జరగవు. అందుకనే అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడకూడదు అనేటటువంటి మాటలు కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి మనల్ని బట్టి దేవుని యొక్క నామం ఎప్పుడు కూడా దూషింపబడకూడదు. మనల్ని బట్టి మన సత్క్రియలు అందుకనే చెప్తాడు, మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అన్నాడు. నీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఓ ఆటో మీద నీ రాకపోకలేందు దేవుడు నిన్ను కాపాడునన్న పదం రాసినటువంటి ఆటోని రాత్రి 11 గంటలకు వెళ్ళేటటువంటి ఒక స్త్రీ ఆపి ఎక్కింది. అంతకుముందు ఎన్నో ఆటోలు పోయినా దేని మీద ఆ వాక్యం కనపడలేదు కాబట్టి తను ఎక్కలేదు. ఎందుకని అంటే అప్పుడు అడిగా, ఏమా నీ ముందు చాలా ఆటోలు వెళ్ళాయి కదా, మరి ఎందుకు నా ఆటోనే ఎక్కినావని అంటే, లేదన్నా నీ ఆటో మీద దేవుని వాక్యం ఉంది కాబట్టి నువ్వు ఎలాంటి వాడివి, క్రైస్తవుడివి, క్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళలో నీకు ఎలాంటి ఉద్దేశాలు ఉండవు కాబట్టి నీ ఆటో ఎక్కడానికి నేను ధైర్యం చేశాను అన్న పదం. అంటే చూసారా దేన్ని బట్టి ఇది, అదిగో మన సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. మీ వెలుగు అంటే మనల్ని బట్టి దేవుని యొక్క నామం మహింపరచబడాలా? అవును. లోకంలోనికి దేవుల్లోనికి వచ్చినటువంటి మనం కూడా మరలా లోకస్తుల్లాగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తన నియమాలు ఒకవేళ మనకి ఏమన్నా అంటుకొని ఉంటే దాన్ని ఏం చేయాలని అంటే తీసేసి అందుకనే ప్రత్యేకంగా ఉండాలి. అలా అయితేనే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి వాళ్ళంగా ఉంటాము. అయితే నిజంగా అపవాది కూడా అంతే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదిగో ఈ మూర్ఖులకి ఈ తరం వారిలో నుంచి మీరు వేరు కాకూడదు అన్నది అపవాది యొక్క ఆలోచన. కాబట్టి ఏం చేస్తుంటాడు, లోకంలో కలిసేటట్లుగా వాడు మంచి ప్రయత్నాలన్నీ మన ముందు ఉంచుతాడు. అందుకనే ఓ హెచ్చరికను మనం ఆలోచన చేస్తే అలా కలవకుండా ఉండడానికే దేవుడు రాసినటువంటి పదాజాలం మనకు తెలిసిందాక మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మీరు అదిగో ఇక్కడ అవిశ్వాసులు అంటే ఎవరు? మూర్ఖులకు వక్రజనం, అంతేనా? ఇప్పుడు విశ్వాసులు అంటే ఎవరు? ఆ మార్గంలో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ మార్గాన్ని వదిలి మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు వీరిని ఉద్దేశించి దేవుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు అవిశ్వాసులతో ఎలా ఉండొద్దు అన్నాడు? జోడుగా ఉండకండి. అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. వాళ్ళతో ఎలా ఉండాలి? విజ్జోడిగా ఉండాలి. నీ రూటు వేరే నా రూటు వేరే అన్నట్టుగా మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అంటే మూర్ఖులైన వక్రజనానికి నీకు ఏం సంబంధము అన్నాడు. ఇంకా వెలుగునకు చీకటికి వెలుగుతో ఏం పొత్తు? అసలు ఈ రెండు కలుస్తాయా? ఈ రెండు కలవు. ఇంకా క్రీస్తునకు బెలియాలితో ఏం సంబంధం? కుదురుతుందా? ఈ రెండు జత కూడదా? కూడదు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ? అవిశ్వాసి వేరే, విశ్వాసి వేరే. ఈ రెండింటిని వేరు చేసేటటువంటి కార్యక్రమం ఒకటి ఉంది, అదే క్రైస్తవ జీవన విధానము. కాబట్టి ఎంత డిఫరెన్స్, ఎన్ని విధాలుగా దేవుడు మనకు చెప్తున్నాడో మనం ఆలోచించగలిగితే, అందుకనే మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు. నీతికి దుర్నీతి, అవిశ్వాసి విశ్వాసి, వెలుగు చీకటి, క్రీస్తు బెలియాలు. అవిశ్వాసి విశ్వాసి అనేటటువంటి పదాలు మనకి ఎలా కనిపిస్తున్నాయంటే ఒకదానికొకటి వ్యతిరేక పదాలుగా మనకు కనిపిస్తున్నాయి. అందువల్ల అవిశ్వాసులతో కలిసి తిరిగితే ఏమైపోద్దంట, వాళ్ళు మారకపోగా మనమే వాళ్ళ దానిలోకి వెళ్ళిపోయి ఏమైపోతామని అంటే మారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా చీకటి వెలుగు కలిసి ఉంటాయా అంటే ఉండవు. నీతి దుర్నీతి కలిసి ఉండవు. వీటికి ఎప్పుడు కూడా చాలా డిఫరెన్స్ అనేటటువంటి రెండింటి వాక్యాల మధ్య కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళతో కలిసి ఉండకూడదు అనేటటువంటి.
మనం కూడా చూడండి కొన్ని కొన్ని పదార్థాలు తినేటప్పుడు కూడా ఆ రెండింటిని కలిపి తినవద్దు అని చెప్తుంటారు. ఆ రెండింటిని, రెండు పదార్థాలు తినేటటువంటి పదార్థాలు కూడా మన దృష్టిలోకి వచ్చినప్పుడు ఆ రెండింటిని కలిపి తినొద్దు అంటారు. ఏ రెండింటిని కలిపి తినకూడదు? ఒకవేళ తింటే ఏం జరుగుతుంది మన జీవితంలో అని అంటే, తింటే మన ఆరోగ్యం ఏమైపోద్ది? పాడైపోద్ది. ఇంకా చెప్పాలంటే ఇమ్మీడియట్గా చచ్చిపోతారు. కొన్ని పదార్థాలు అలా తయారైపోతాయి, కలిపి తింటే అలా అలా తయారైపోతారని అంటే అవును, సైనైడ్ లాగా తయారైపోతాయి. అంటే ఒకదానికొకటి పడదా? ఒకదానికొకటి పడదు, కానీ నువ్వు రెండు కలుపుతున్నావే, అక్కడ ఇబ్బంది అవుతుంది అన్నాడు. మరి ఏ పదార్థాలు తింటే పడకుండా ఉంటాయి? ఉదాహరణకి చేపల కూరలో ఎప్పుడైనా పెరుగేసుకుని తిన్నారా? తింటే మాత్రం ప్రమాదం అమితంగా ఉంటుంది. చేపల కూరలో పెరుగు, అదే చికెన్లో కొంతమంది పెరుగేసుకుని తింటారు, అవునా? రైట్. చేపల కూరలో పెరుగు పులుసు, పెరుగన్నం, చేపల కూర నంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దయచేసి తినబాకండి అలాగా, ఎందుకంటే చాలా డేంజర్ అనమాట. ఓ చేపల కూరతో పెరుగన్నం కలిపి తిన్నామని అంటే ఇబ్బంది అయిపోతుంది. అంటే చర్మానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి. కొన్ని పదార్థాలు తింటే ఆటోమేటిక్గా మన బాడీలో రియాక్షన్ అనేటటువంటి మొదలైపోద్ది. అప్పుడు రాగు ఏం తిన్నావు నువ్వు అని అడుగుతాడు. అంటే ఏదో కలవనటువంటి రెండు వస్తువులను కలిపి ఏం చేసావు? లోపలికి పంపించేసాను. అందువల్ల రియాక్షన్ అనేటటువంటిది వచ్చేస్తుంది. ఎప్పుడైనా మీరు తేనె నెయ్యి కలిపి తిన్నారా? తేనె నెయ్యి ఎప్పుడు కలపబాకండి, ట్రై చేయబాకండి. తేనెతో నెయ్యి కలిపామనుకో చాలా డేంజర్ అన్నమాట, చాలా డేంజర్. అంటే రెండు విభిన్నమైనటువంటి పదార్థాలు కలిపితేనే మన ప్రాణాపాయం అనేటటువంటిది ఇమ్మీడియట్గా జరిగిపోదు. ఇంకా అప్పుడప్పుడు మన కోకో కోలాతో ఏం తాగకూడదని చెప్తుంటారు తెలుసా మీకు? కోకో కోలాతో పనస పండు దీని థమ్సప్ లేకపోతే కోకో కోలా తాగారనుకో ఇమీడియట్గా లోపల ఏమైపోద్ది అంటే పాయిజన్ ఏర్పడిపోతుంది. థమ్సప్ తాగిన తర్వాత మనకు కొన్ని చాక్లెట్లు ఉంటాయి, చాక్లెట్లు దయచేసి తినబాకండి. ఎందుకంటే పోలో ఇలాంటివి ఉంటాయి కదా, పోలో తెలుసు కదా మీకు, అవి కానీ తిన్నారని సైనైడ్ లాగా మారిపోతుంది, ఇమ్మీడియట్ ఎఫెక్షన్ ఉంటుంది, అంటే ప్రాణం పోతుంది. అంత ఈజీగా ఉంటుంది. అవును, అంత ఎలాగుంటాయంటే సైనైడ్ లాగా విషంగా మారిపోతాను. సో ఇక్కడ మనం ఆలోచన చేసేది ఆహార పదార్థాల కలయికే ఇంత ఘోరమైనటువంటి ప్రమాదాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉంటే, ఇప్పుడు వెలుగు చీకటి, బెలియాలు క్రీస్తు, విశ్వాసి అవిశ్వాసి, నిజంగా ఇలా కలిస్తే ప్రమాదం అనేటటువంటిది ఉంటుందా? ఉండకుండానే మామూలుగానే జరిగిపోతుంటుందా? ఖచ్చితంగా ప్రమాదం అనేటటువంటిది ఉంటుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్వాసులుగా ఉన్నటువంటి మనం అవిశ్వాసులతో విజ్జోడిగా ఉంటే ఏం జరుగుతుందో అన్న సంగతిని గురించి నిజంగా చరిత్రలో ఒక గొప్ప సంఘటనే దేవుడు రాయించాడు. అయినా ఆ సంఘటన గురించి మీకు అందరికీ ఇంతకుముందు బోధించాను. అయినా కూడా ఒక్కసారి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఆ సందర్భంలోకి వెళ్ళి మళ్ళీ మనం బయటకు వచ్చేద్దాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళి 19వ అధ్యాయం 29వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అంటే ఒక విశ్వాసి అవిశ్వాసితో కలిస్తే దాని యొక్క తీవ్రమైనటువంటి పరిణామం ఎలాగుంటుందో అన్న సంగతి గురించి దేవుడు ఇక్కడ మనకి స్పష్టంగా రాయిస్తున్నాడు. అందుకనే ఈ విశ్వాస జీవితం అనేటటువంటి క్రైస్తవ జీవన విధానమే అయితే, ఒకనాడు ఇశ్రాయేలు జీవించేటటువంటి ఆ జీవన విధానము ఒక ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటే, ఆ కోరికను పక్కన పెట్టేసి అవిశ్వాసులతో జోడీ కట్టినటువంటి వాళ్ళ బ్రతుకులు ఏమైనాయి. ఈరోజు మనం కూడా విశ్వాసి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మన బ్రతుకుల్లో కూడా ఇదిగో మన విశ్వాసం ఎంత, మన ప్రత్యేకత ఎంత అన్న లెక్కలు నువ్వు వేసుకోకపోతే జరిగే ఘోరమైనటువంటి నష్టానికి నువ్వే కారకుడు అవుతావు. అందుకని ఇక్కడ ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయము 29వ వచనం న్యాయాధిపతుల గ్రంథంలో, అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్నిని తీసుకొని ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి, అంటే ఉపపత్నిని ఏం చేశాడంటే ఆల్రెడీ చనిపోయినటువంటి ఆమెను 12 కీళ్ల ప్రకారం 12 ముక్కలుగా కోసాడు. ఆ మధ్య భార్యను చంపి ఏం చేశాడు? కుక్కర్లో ఉడకబెట్టాడంటే కుక్కర్లో పట్టే విధంగా మాంసాన్ని ఏం చేసి ఉంటాడు? ఆ రాత్రి అంతా నరికాడంట వాడు ఇంట్లో కూర్చొని.
అంటే కుక్కర్లో బట్టేంతగా మాంసాన్ని సెట్ చేసుకున్నాడు, కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాడు. కానీ ఇక్కడ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తే అతడు లేవీయుడగు ఒక ఇశ్రాయేలీయుడు. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్తిని కోసి ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలుల దిక్కులన్నిటికీ ఆ మొక్కలను పంపెను. అంటే ఇక్కడ 12 ముక్కలుగా కోసి 12 గోత్రాలకు పంపాడు. లేవీయుడకు తన ఉపపత్నిని తీసుకున్నటువంటి వాడు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఒకసారి 10వ వచనం 19వ అధ్యాయం 10, 11 వచనాలు మనం ఆలోచించగలిగితే, నీ త్రోవన పోవచ్చునని ఆ రాత్రి అక్కడ గడపలేదు, లేచి వెళ్ళి యెబూసను యెరూషలేము ఎదురికి వచ్చెను. జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు చాలా వ్రాలిన గనుక అతని దాసుడు మనము యెబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రెండని తన యజమానునితో చెప్పగా, అంటే ఆ ప్రాంతం ఎవరిదంట? యెబూసీయుల ప్రాంతము. అందుకని యజమానుడితో పనివాడు చెప్తున్నాడు, అయ్యా మనకి ఇంకా మనం వేరే దూరం పోవాలని అంటే చాలా టైం అయిపోతుంది, కాబట్టి ఈ రాత్రి ఎక్కడున్నాము? యెబూసీయులదైన ఈ పట్టణము మనం ప్రవేశించి దానిలో ఈ రాత్రి మనం పడుకుందాము, తెల్లారి వెళ్ళిపోతామని అంటే అప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము అన్నాడు. అంటే మన ఊళ్ళంతా ఇక్కడ లేరురా, మన ఊళ్ళే ఇక్కడ లేకపోతే మనకు రాత్రి ఏం జరుగుతుందో తెలియదు అన్నాడా? అదేనా ఇప్పుడు అర్థమవుతుందా? మన చెన్నై గారు అంటున్నారు, బ్రదర్ మనకి ఏ ఊరు బ్రదర్? మనకి ఉద్యావారిపాలెం అనే ఓజిలి మండలంలోకి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరు నాయుడుపేటలోనే ఇల్లు తీసుకుంటారా లేకపోతే అదే ఊర్లో ఇల్లు తీసుకుంటారా అని అడిగితే, లేదండి అక్కడ మన క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళ మధ్యలో ఒక ఇల్లు తీసుకుంటాను అన్నాడు. ఇదేనా? క్రైస్తవులు అనబడిన మన వారి మధ్యలోనే ఒక ఇల్లు తీసుకుని ఉంటానన్నప్పుడు ఇప్పుడు ఇదే ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం. న్యాయాధిపతుల్లో ఇతను చెప్తున్నటువంటి మాట, ఈ గ్రంథంలో చెప్తున్న యెబూసీయులు అనేటటువంటి వాళ్ళు పరాయి వాళ్ళు అన్యులు, కాబట్టి మన ప్రజలు ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటేనే మనకు సేఫ్ అన్నాడు. అంతేనా? కాబట్టి వాళ్ళ మధ్యలో వద్దు, రాత్రి ఇంకా గడిచినా కూడా పర్లేదు, మనం ఇక్కడ ఉండము, ప్రవేశింపము అని గిబియోను వరకు ప్రయాణము చేయుదుమనెను. అక్కడ వరకు వెళ్ళిపోయా. గిబియోన్లో ఎవరున్నారు? గిబియోన్లో ఇశ్రాయేల్ ఉన్నారు. గిబియోన్లో ఉన్నటువంటి ఇశ్రాయేల్ 12 గోత్రాలకు సంబంధించిన ఒక గోత్రము అక్కడ వాళ్ళకి భూభాగం పంచబడినటువంటి ప్రాంతం. అది ఎవరికి పంచబడ్డాడు? బెన్యామీనులకు పంచబడినటువంటి ప్రాంతం గిబియోన్ అనేటటువంటి ప్రాంతం. సో ఇప్పుడు అక్కడికి వచ్చేసినప్పుడు నిజంగా ఒకసారి 22వ వచనం కూడా మనం ఆలోచించగలిగితే 22 వారు సంతోషించుచుండగా, ఏ ఊరు? గిబియోనీల ప్రాంతంలోకి వీళ్ళు ప్రవేశించారు. ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత ఒక ముసలివాడు ఒకడు వీళ్ళని చూశాడు. ఊరి ఏడకెందుకు వచ్చారా, మీరు చూస్తే కొత్త వాళ్ళలాగా ఉన్నారే, దయచేసి తొందరగా వచ్చేసి లోపలికి వచ్చేసింది అని చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు. తన ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన వాటన్నిటిని అక్కడ పెట్టినప్పుడు చెప్తున్నాడు 22వ వచనంలో, వాళ్ళు సంతోషించుతూ ఉండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిర్లు అదిగో ఆ ఇల్లు చుట్టుకున్నారు, తలుపు కొట్టారు. నీ ఇంటికి వచ్చినటువంటి మనుషులను మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తీసుకురా అన్నారు. రైట్. ఈ కాన్సెప్ట్ అంతా మీకు తెలుసు కదా. ఈ కాన్సెప్ట్ లో మనకు ఇప్పుడు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు యెబూసీయులు అనేటటువంటి వాళ్ళు అన్ని జనులని ఇతను ఆ లేవీయుడు అనేటువంటి ఇశ్రాయేలు ఇక్కడ యెబూసీయుల ప్రాంతంలో మనకొద్దు, మనకు రక్షణ లేదు, కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? ఈ రాత్రి గిబియోన్లోకి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు
ఇశ్రాయేలీల్లో ఏ గోత్రం? బెన్యామీ గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు మనకు సంబంధించినటువంటి వాళ్ళు, మన క్యాస్టు, మన జాతి అనుకుని ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఎవడో పోకిరి వాళ్ళు చూశారు, అరే ఏదో కొత్త వాళ్ళు ఆ ముసలోడి ఇంట్లోకి వెళ్ళిపోయినారు, వాడు తీసుకెళ్ళిపోయాడు తొందరగా, కాబట్టి వీళ్ళని ఏం చేయాలి అనేటటువంటి ఆ పోకిరి వాళ్ళు కొంతమంది చేరి ఏం చేశారంటే, మరి ఆ ముసలోడు బయటికి రా, అసలు నేను ఇంట్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి ఇంకా ఆ రాత్రి ఆ ఉపపత్నిని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేసినారంటే చెరిపేసినారు. ఆ రాత్రి అంతా చెడిపేసిన తర్వాత తీసుకొచ్చి ఎక్కడ పడేసినారు? ఆ ఇంటి ముందు పడేసినారు. తెల్లారే తరికి అతను చూసి, అదనమాట ఆ ఉపపత్నిని అతను ఏం చేసినాడంటే, చనిపోయినటువంటి ఆ ఉపపత్నిని 12 భాగాలుగా కోసి 12 గోత్రాలకు పంపించినాడు. 12 గోత్రాల వాడు ఈ సంఘటన చూసి, ఇదేంద్రా ఇది, అన్ని జనుల్లో కూడా ఇలాంటి కార్యక్రమం జరగదే, మీ గోత్రానికి వచ్చిందా, అంటే మీ గోత్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఈ మొక్క వచ్చిందా, మీకే మొక్క వచ్చింది, మాకేం మొక్క వచ్చింది, అసలు ఎవడి కార్యక్రమం అంతా చేసింది అని వీళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఆ కార్యక్రమం జరిగించింది ఎవరని వీళ్ళకి అర్థమైంది? బెన్యామీయులైన మన గోత్రం వాళ్ళే. కాబట్టి ఇప్పుడు బెన్యామీలకు ఒక లెటర్ రాసినారు, లెటర్ కాదు, పోయి వాళ్ళని హెచ్చరిక చేసినారు. బెన్యామీలను ఏం చేస్తున్నారు ఒకసారి మనం 20వ అధ్యాయం 12వ వచనంలోకి మనం వెళ్ళి ఆలోచించగలిగితే, ఇశ్రాయేలీయులు బెన్యామీయుల అందరి యొద్దకు మనుష్యులను పంపి, అదిగో మీలో జరిగిన ఈ చెడుతనము ఏమిటి? గిబియాలోనున్న అంటే వాళ్ళ ప్రాంతం వేరే, ఆ ప్రాంతం అంతా బెన్యామీలకు సంబంధించింది. కానీ ఇప్పుడు మర్డర్ జరిగింది ఎక్కడ? రేప్ జరిగింది ఎక్కడ? గిబియోను ప్రాంతంలో. గిబియోను ప్రాంతంలో మీరు ఎంక్వైరీ చేస్తే ఆ పోకిరి వాళ్ళు ఎవరో మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ పోకిరి వాళ్ళని తీసుకొచ్చి మాకు అప్పచెప్పేసి అన్నారు మిగిలినటువంటి గోత్రాల వాళ్ళు. నిజంగా ఏం చేయాలండి? అప్పగించాలా పర్లేదా? ఖచ్చితంగా అప్పగించాలి. రే మనలో ఇలాంటి వాడు ఉన్నాడంటే నిజంగా వాడిని చంపేసేయాలి, మనమే అన్నట్టుగా చేసేసేయాలి. కానీ మిగిలినటువంటి బెన్యామీలందరూ వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు. యవనస్తులండి చేయకుండా ఏం చేస్తారు? ఇదేనా ఆ రోజుల్లో మాట్లాడిన? ఏముంది, చచ్చిపోయింది అంతే కదా, చచ్చిపోయినా తీసుకొస్తాము మళ్ళా, లేదు కదా అన్నట్లుగా వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నారు. అది మిగిలినటువంటి గోత్రాల వారికి నచ్చట్లేదు. మిగిలిన గోత్రాల వారికి అంటే తమ అన్నల మాట బెన్యామీలు అంటే తనకన్నా పెద్ద గోత్రం వారు. బెన్యామీన్ గోత్రం అంటే తెలుసు కదా, అది ఎన్నిక లేనటువంటి గోత్రం అని తర్వాత కాలాల్లో మనకు చెప్తాం. నేను ఎన్నిక లేనటువంటి వాడినే అంటాడు. బెన్యామీన్ గోత్రంలోంచి వచ్చిన సౌలు అనేటటువంటి రాజు ఈ బెన్యామీన్ గోత్రానికి సంబంధించిన వాడు. అంటే ఇక్కడ జరిగినటువంటి ఓ పెద్ద ఘోరం లేకపోతే పెద్ద యుద్ధంలో దాదాపుగా బెన్యామీలు అందరూ కూడా కత్తివాత నశించిపోతారు. తర్వాత అంటే ఫైనల్గా నేను చెప్పేది, మొదటిసారి వీళ్ళ చేత మిగిలిన గోత్రం వాళ్ళు చంపబడతారు. కానీ టోటల్గా ఏం జరుగుతుంది అంటే చాలా శేషం మాత్రమే మిగులుతారు. కాబట్టి మిగిలినటువంటి ఆ గోత్రాల్లో బెన్యామీన్ గోత్రం అనేటటువంటిది ఎన్నిక లేని గోత్రంగా తయారైపోతుంది. అందుకనే బెన్యామీన్ గోత్రంలోంచి వచ్చినటువంటి సౌలు యొక్క ఎన్నికలో కూడా సౌలు మాట్లాడుతున్నది కూడా అదే, నా గోత్రం ఎన్నిక లేనటువంటిదే అని అంటాడు. ఇది తర్వాత సౌలు యొక్క ఎలక్షన్ జరిగేటప్పుడు, ఆ సెలక్షన్ అనేది దేవుని చేత జరిగేటప్పుడు బెన్యామీన్ గోత్రానికి సంబంధించిన వాడిని, ఇది చాలా చిన్న గోత్రము, ఎన్నిక లేనటువంటి గోత్రంలో నుంచి దేవుడు నన్ను ఎన్నుకుంటున్నాడా అన్న పదాన్ని వాడతాడు. ఎందుకు ఎన్నిక లేనిదైంది? ఇదిగో ఈ కార్యక్రమం చేశారు కాబట్టి. ఆ బెన్యామీన్ల గోత్రంలో చాలా మంది నశించిపోయినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయి. ఎందుకు అసలు ఈ బెన్యామీన్ గోత్రంలో పోకిరి వాళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు మీరు ఆలోచన చేయండి. బెన్యామీన్ గోత్రంలో ఇశ్రాయేల్ అనేటటువంటి ఆ జాతికి సంబంధించినటువంటి వాళ్ళను నిజంగా ఎంతగా అంటే వీడు మనవాడు అంటే కొంతైనా అభిమానం అనేటటువంటిది ఉంటుంది. కానీ మిగిలినటువంటి వాడి పట్ల ఉంటుందా? మిగిలినటువంటి వాడి పట్ల చూపిస్తే పర్లేదు, మిగిలినటువంటి వాళ్ళ పట్ల చూపిస్తే పర్లేదు. ఆ జాతికి ఈ జాతికి గొడవలు పడతాయేమో, అది ఇప్పుడు 12 గోత్రం మొత్తం కలిసి వాళ్ళని వేసేస్తారు, అది వేరే సంగతి. బట్ వీళ్ళకి ఏమొచ్చింది? వైరం అనేటటువంటిది ఏర్పడింది. వైరం అనేది అంటే ఇక్కడ బెన్యామీన్ గోత్రంలో ఉన్నటువంటి ఈ యవ్వనస్తులు ఏం జరిగించారు అని అంటే, వాళ్ళు జరిగించినటువంటి కార్యక్రమము దుష్టులతో దుష్ట సాంగత్యాన్ని కొనసాగించారు. ఇంతకీ ఎవరు ఆ దుష్టులు? వీళ్ళెందుకు అలా దుష్ట సాంగత్యంలోకి వెళ్ళి వాళ్ళని ఎందుకు వాళ్ళ ఏమంటారు వాళ్ళ కార్యక్రమాలు వీళ్ళ కార్యక్రమాలు ఎందుకు వీళ్ళకి ఇలా జతకట్టబడ్డాయని అంటే,
మనకు తెలుసు దేవుని గురించి చెప్పేటటువంటి వర్గం తరం అక్కడ లేదు అన్న సంగతి మనకు అర్థమైనప్పుడు నిజంగా ఇశ్రాయేలు గోత్రాలకు సంబంధించినటువంటి ఈ బెన్యామీను గోత్రంలో కూడా వీళ్ళు ఏం చేశారు ఒక్కసారి మనం మొదటి అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళి మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే న్యాయాధిపతుల గ్రంథం యెబూసీయులు అదిగో చూడండి మొదటి అధ్యాయం 21వ వచనం మనం చదువుతున్నాం. యెరూషలేములో నివసించు యెబూసీయులను అన్నాడు. యెబూసీయులు గిబియోను ప్రాంతం దగ్గరగానే ఉన్నాయా? అదే అన్నమాట ఇక్కడ చెప్తున్నాడు. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనులు వెళ్ళగొట్టలేదు. నిజంగా దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళని అందరినీ తరివేసేయాలి, ఎవరిని ఉంచుకోకూడదు అని చెప్పాడా? అందుకని వీళ్ళు ఏం చేశారంట, బెన్యామీలు వర్గం ప్రత్యేకంగా ఇక్కడ స్పెషల్గా రాయిస్తున్నాడు దేవుడు. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. నేటి వరకు అంటే ఇప్పుడు దాకా కాదు, ఈ గ్రంథం రాసేటప్పటికి. అంటే ఇప్పుడు ఆలోచించే యెబూసీయులు అనేటటువంటి వాళ్ళు దేవుని సంతతికి సంబంధించిన వాళ్ళు కాదు. అంటే దేవుని ఇశ్రాయేలుతో పోల్చుకుంటే ఈ జాతి వేరే, ఆ జాతి వేరే. అందుకనే దేవుడు మీరు అన్యులతో సహవాసం చేయకూడదు, అన్య జనులతో మీ సాంగత్యం ఎందుకు, కాబట్టి వాళ్ళని ఏం చేయాలా? తరిమేసి అసలు ఉండనివ్వకూడదు అంటే వీళ్ళు ఎందుకు ఉండనిచ్చుకున్నారు? దేవుడు ఏ ఆజ్ఞిస్తే దాన్ని చేయాలి. ఇప్పుడు వెలుగుకు చీకటికి ఏం సంబంధం? క్రీస్తుకు బెలియాలతో ఏమన్నా సంబంధమా? వెలుగు చీకటి ఇవి సెట్ కావు. అందుకనే నెయ్యి తేనె ఈ రెండు కలవు. పెరుగు లేకపోతే చేపల పులుసు సెట్ కావు. థమ్సప్ పోలో ఇవి సైనైడ్గా మారిపోతాయి. కాబట్టి నువ్వు ఎందుకు వాటితో సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటావు? అవి డేంజర్, ఎంత డేంజర్ అంటే నీ ప్రాణాలే తీసేస్తాయి, ఇమీడియట్గా నీ ప్రాణాలే తీసేస్తాయి. కాబట్టి నీ సాంగత్యం వద్దు వాడుతా. అందుకని విశ్వాసితో అవిశ్వాసి జోడెక్కడా అన్నట్టు. నీకు అవసరమా వాడితో? సాధ్యమైతే వాడిని తరిమే నీ దగ్గర నుంచి, లేకపోతే నువ్వే వచ్చేసి వాడి దగ్గర నుంచి. అందుకని ఈ విశ్వాస జీవితంలో మన విశ్వాసం ఎక్కడికి వచ్చి ఆగిపోయిందో నువ్వు ఆలోచించి. పర్లేదు లేండి అని అంటావా? వాటితో కలిసి సహవాసం చేస్తే మన పరిస్థితి ఏందో నీకు అర్థమవుతుందా? అందుకని ఈ విశ్వాస జీవితంలో ఎవరిని వెంట పెట్టుకుని నడవాలో నీకు అర్థమైతే, ఇదిగో ఆనాడు యెబూసీయులను బెన్యామీను ఏం చేయలేదంట? వెళ్ళగొట్టలేదు. అక్కడే వాళ్ళ యొక్క పతనానికి నాంది ఏర్పడింది. ప్రియమైనటువంటి వాళ్ళ, నిజంగా ఇక్కడ మనం బాగా గమనిస్తే హాస్టల్లో పిల్లవాడిని చేర్పించిన తర్వాత వాడిని ఒక 6 నెలలకో సంవత్సరానికి ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాడి చేష్టల్లో చాలా మార్పులు కనిపిస్తాయి. ఏందా మార్పులు? ఆదివారం రారా ఆరాధన కంటే రాడు, బైబిల్ తరగతి ఉందరా అంటే రాడు, ఎంతసేపటికి ఆటలు ఆడతాడు. ఇప్పుడు ఇంకా మనకి లేటెస్ట్గా మనకి సెల్ ఫోన్లు వచ్చేస్తున్నాయి, పిల్లల చేతుల్లో కూడా దాన్ని మనం పెట్టేస్తే చాలు. అంటే వాడు ఇంటికాడ ఉన్నప్పుడు వాడి ప్రవర్తన ఒకలాగా ఉంటుంది, తీసుకెళ్ళి హాస్టల్ వేసేస్తే వాడి ప్రవర్తన మరొకలాగా ఉంటుంది. బైబిల్ చదవరా అంటే చదువుతాడా? చదవడు. ప్రార్థన చేయరా అంటే చేసుకుంటాడా? అంటే అలవాట్లన్నీ ఏమైపోతున్నాయి? మారిపోతాను. ఎందుకు మారిపోతున్నాయి అలాగా? నిజంగా నేను కూడా 2వ తరగతిలో తీసుకెళ్ళి మా అమ్మ నన్ను హాస్టల్ వేసింది, గవర్నమెంట్ హాస్టల్, పల్లిపాడు గవర్నమెంట్ హాస్టల్. 2వ తరగతి అంటే మీకు వయసు, మీ పిల్లల్ని బట్టి మీరు అర్థం చేసుకొని, మీ పిల్లలు 2వ తరగతి ఎంత, నా వయసు కూడా అంతే. అప్పుడు 10వ తరగతి వరకు అదే హాస్టల్లో ఉన్నాను. అంటే నిజంగా ఇంత ఎక్స్పీరియన్స్ ఏ ఊరికి ఉండదు నాకు తెలిసి. 5వ తరగతిలో కొంతమంది చేస్తారు, 10వ తరగతికి వచ్చేస్తారు, కొంతమంది 8 చేస్తారు, 10కి వచ్చేస్తారు. కానీ 2వ తరగతి ఎంత సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉండాలో మీరు అర్థం చేసుకోండి. నాకు ఎంత సీనియారిటీ ఉండాలో అర్థం చేసుకోండి. అంటే దాదాపుగా 9 ఏళ్ళు ఒకే హాస్టల్లో పెరిగినటువంటి వాడిని అక్కడ, అంటే నిజంగా ఇది గొప్ప కాదు, కానీ నా గురించి గొప్ప కాదు. ప్రతిరోజు అంటే నాకు బైబిల్ మీద జ్ఞానం వచ్చినప్పటి నుంచి బహుశా 5-6 తరగతులు అనుకుంటాను, బైబిల్ కరస్పాండెంట్ కోర్సు కాకినాడ అనేటటువంటి జాషువా గూటం గారి నంబర్కి నేను ఉత్తరం రాసిన, పోస్ట్ కార్డు, మీ దగ్గర 15 పైసలు ఉన్న కార్డు రాసినప్పుడు ఆ స్కూల్లో నాకు మాత్రమే పోస్ట్ వచ్చేది ఆ రోజుల్లో.
ఇదేంటిది ఆశీర్వాదానికి పోస్ట్ వచ్చింది, ఆశీర్వాదానికి పోస్ట్, అది బుక్ వచ్చిందని అంటే అసలు అందరూ ఆశ్చర్యపోయారు, వీడికేందిరా పోస్ట్ రావడం అని. వాటిల్లోనే నేను బైబిల్ కరస్పాండెన్స్ కోర్సు రాసి ఒక సర్టిఫికేట్ పొందినటువంటి దినాలు అనమాట అవి. ఇంకా చెప్పాలని అంటే ప్రతి రాత్రి 6 నుంచి 6 గంటలకు భోజనం చేసిన తర్వాత 9 గంటల వరకు నిద్రపోకుండా చదువుకోవాలి. నిద్ర గగనం అయిపోతుంది మేలుకో ఉండడం. అలాంటప్పుడు స్టడీ ఉంటాడు కదా ఒకడు, మా మీద అధికారి ఒకడు ఉంటాడు, వార్డెన్ కాదు, మా పిల్లల్లోనే ఒకడు మమ్మల్ని అధికారిగా పెడతాడు, లీడరు అది హాస్టల్ పీపుల్. ఆడు నా మీద దృష్టి పెట్టినప్పుడు నేను ఒక 15 నిమిషాలు ముందెళ్ళి పెట్టి దగ్గర కూర్చొని బైబిల్ చదువుకోవాలంటే ఆడు ఇచ్చేవాడు పర్మిషన్. ఒకరోజు అయితే 119 కీర్తన వచ్చింది, అంటే ఒక అధ్యాయం చదివి కానీ నేను అక్కడి నుంచి రాను. ఒకరోజు 119 అధ్యాయం వచ్చేటప్పుడు 175 వచనాలు చదివేటప్పటికి టైం అంతా అయిపోయింది, అంటే నిద్ర టైం కూడా. అంటే ఆ కమిట్మెంట్తో అలా బతికినటువంటి వాడిని. అఫ్కోర్స్ మా అన్న కూడా నాతో పాటు ఉన్నాడు, కానీ ఆయన 5 నుంచి చేరినాడు, నేను 2వ తరగతి నుంచి చేరినా. అయితే ఇక్కడ అందుకనే చెప్తున్నాడు, హాస్టల్కి వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను అప్పుడే, అంటే ఒక వ్యక్తి చెడిపోవాలన్నా, ఒక వ్యక్తి బాగుపడాలన్నా అలాంటి పరిస్థితులు మనకి ఏం నేర్పిస్తాయి అంటే చాలా నేర్పిస్తాయి. అంటే అఫ్కోర్స్ బతుకుతున్నటువంటి ఆ బతుకుల్లో కొన్ని దొంగతనాల్లో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేసేవాడిని అనుకోండి, అది వేరే సంగతి. కానీ అవన్నీ చిలిపి పనులు అనమాట. అంటే ఎవడైనా వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్ళినప్పుడు వాడు తెచ్చుకుంటా వస్తారా జిలేబీలు అవన్నీ తెచ్చుకొని వాడు మాకు పెట్టాడు అడిగినప్పుడు. సో రాత్రి ఆ నిద్రపోయినప్పుడు ఆ పెట్టి ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళం దూరంగా, తీసుకెళ్ళి అవన్నీ బాగా శుద్ధంగా తినేసి మళ్ళీ పెట్టి జాగ్రత్తగా ఎత్తుకొచ్చి అక్కడ పెట్టి, అలాంటివి పనులు ఉంటాయి మాకు. అంటే కొన్ని ఇలాంటివి, అంటే వాడికి ఏం నష్టం జరిగించేది ఏం కాదు. కానీ ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాలాల్లో ఒక హాస్టల్లో ఒక విద్యార్థిని చేర్పించిన తర్వాత ఆడు ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి. ఎంత మారిపోతాయని అంటే నిజంగా బైబిల్ అనేటటువంటి దాని మీద అవగాహన ఉండదు, ఇంకా ప్రార్థన అనేటటువంటి, అంటే సాంగత్యాలు కలిసినప్పుడు ఏమైపోతాయంటే వీళ్ళు కూడా మారిపోతారన్న సంగతి మనకు తెలుసు. అందుకనే మనం కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా, మనతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళలో కూడా యు ఆర్ ద బెస్ట్ అనేటటువంటి ప్రత్యేకత అనేటటువంటి మనలో లేకపోతే మన మీద దృష్టి ఎవరో ఉంచరు. ఓ స్పెషల్ అంటే ఆ ప్రత్యేకత అనేటటువంటిది దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడు. కానీ మనం స్పెషల్ అనేటటువంటి విషయంలో మనం ఏమైపోతుంటాం అంటే నీరు గారిపోతాం. అందరూ చేయట్లేదా, మళ్ళీ నేనేంది అనేటటువంటి మాట. అందరూ తాగట్లేదా, నేను తాగకుండా ఉంటే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి, ఎవడన్నా చూస్తున్నాడా అనేటటువంటి విధానాలు. సో ఇవన్నీ ఏమైపోతాయనంటే వాళ్ళల్లో ఈజీగా మనల్ని తీసుకెళ్ళి కలిపేసేటటువంటి ఒక మార్గాన్ని అపవాది ఎప్పుడు కూడా మనతోటే తిరుగుతూ ఎక్కడెక్కడ దెబ్బ కొడితే వీడు వెళ్ళి వాళ్ళతో కలుస్తాడా అన్నట్టుగా. తాగుతున్నటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు చూడండి, మానేసిన తర్వాత నిజంగా తన స్నేహితులతో కలిసి కూర్చొని ఒకవేళ తాగాల్సిన పరిస్థితి వస్తే తాను మారినట్టుగా ఎలా చెప్పగలుగుతాడు, ఇదిగో నేను తాగట్లేదు, నేను మానేశానని అంటే అప్పుడు ఆ స్నేహితులు అంటారు, ఇక్కడ తెచ్చుకున్న ప్రతి బాటిల్ చాలా కాస్ట్లీది, నువ్వు తాగను అని అంటే వీటన్నిటిని బగలగొట్టేస్తావు అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి వాడు, అమ్మో చూస్తే ఆ బాటిల్ ఖరీదు ఆడికి కూడా తెలుసు కదా, అంటే దాదాపుగా ఒక్కొక్క బాటిల్ ఖరీదు 4-5 వేలు ఉంటుంది, ఇవి పగలగొడితే వేస్ట్ అయిపోతుంది అంత డబ్బులు. కాబట్టి వాళ్ళ మనసు నొప్పించకుండా ఈడు కూడా కొంత అంటాడు, ఆ తర్వాత ఎంత అవుతుంది, బాటిల్ లేపేసేటటువంటి. అంటే ఎంత త్వరగా మనల్ని మళ్ళా ఎక్కడికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటాడు అపవాది. అది వక్రమైన మూర్ఖ జనం మధ్య మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు, దానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లోకి తీసుకెళ్ళడానికి వీడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. అందుకనే బెన్యామీనులు యెబూసీయులతో చేసినటువంటి ఈ సహవాసంలో నుంచి వచ్చినటువంటి సహవాస దోషమే కొంతమంది పోకిరి పిల్లలు ఏం చేసినారు, బెన్యామీల జాతికి సంబంధించింది కాదు, ఒక మనిషిని చెడిపేసేసి చంపేయాలన్న ఆలోచన అసలు ఇశ్రాయేల్లో లేదు. అంటే ఇంతమంది ఓ గ్రూప్ ఆఫ్ రేప్ కమ్ మర్డర్ అనేటటువంటి చేసే ఆ పరిస్థితులు ఇశ్రాయేల్లో లేదు. బట్ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు వీళ్ళు, యెబూసీయులతో ఏం చేశారు, సాంగత్యం చేశారు. పర్లేదు మీరు ఉండండి, మీరుంటే కూడా మా భూభాగంలోనే కదా ఉంటారు, ఎవడొచ్చి మిమ్మల్ని ఎల్లగొడతాడో చూస్తాంలే అన్నట్లుగా వీళ్ళు ఏం చేశారు అంటే యెబూసీయులతో వీళ్ళు ఏం చేశారు, సాంగత్యం చేశారు ప్రియమైనటువంటి వాళ్ళు. ఆ సాంగత్యంలో నుంచి వచ్చినటువంటి కార్యక్రమమే ఆ ఉపపత్నిని వాళ్ళు ఏం చేసినారంటే చెడిపేసేసి చంపి ఎత్తుకుపోయి అక్కడ పడేసినటువంటి వాళ్ళు. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఆ విశ్వాసం అనేటటువంటిది ఎక్కడికి వచ్చి ఆగిపోయిందో ఒకసారి మీరు ఆలోచించండి.
ఇది మనం 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 నేడు జీవిస్తున్నటువంటి ఈ జీవితం అనేటటువంటిది ఇది విశ్వాసానికి సంబంధించిందే. బట్ ఎక్కడికి వచ్చి ఆగిపోయింది? ఎక్కడికి వచ్చి ఆగిపోయిందండి అంటే లోకస్తుల దగ్గరకు వచ్చి ఆగిపోలేదు. లోకస్తులతో ఏకమయ్యేటట్లుగా మనం కూడా కమిట్ అయిపోతున్నట్లుగా సందర్భాలు మనకు తెలుసు. ప్రియమైనటువంటి వాళ్ళు, మనకు తెలుసు లోకంలో కాసేపు, దేవునితో కాసేపు అనేటటువంటి ఈ కార్యక్రమాల మధ్యలో మనం ఏమైపోతుంటామని అంటే, మాకైతే ఇది చేయడం ఇష్టం లేదండి, కానీ మా బంధువులు ఉన్నారే అన్నట్టుగా వాళ్ళ మళ్ళీ తీసుకొచ్చి తెర మీద పెడుతూ ఉంటాం. క్రైస్తవ సమాజంలో వివాహాలు జరగడం అనే కార్యక్రమం ఉంది. ఈ వివాహం జరగడం, ఎవరైనా అన్న మీటింగ్ పలానా రోజు ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని వాయిదా చేసుకున్నాము అన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? మీటింగ్ అంటే పెళ్ళి అయిపోతే మీటింగ్ పెట్టుకుందాం అంటామే, కానీ మీటింగ్ ఉంది కాబట్టి పెళ్ళి వాయిదా వేసుకుందామన్న దాఖలాలు ఏమైనా ఉంటాయా? లేదు. అంటే మన వైఖరి ఎలాగుంటుందని అంటే, పెళ్ళేమో జరగాలి, కానీ దేని ప్రకారం జరగాలని కోరుకుంటాము? హైందవుల ముహూర్తాచారాల ప్రకారము. అంటే వాళ్ళు దేన్ని బట్టి జరిగిస్తారు, ఇప్పుడు మనం కూడా దాన్ని బట్టే జరిగించడానికి ఇష్టపడతాం. ముహూర్తం వాడు నిర్ణయించాలి, పెళ్లి క్రిస్టియన్ మ్యారేజ్లో జరగాల. ఎంత దరిద్రమైనటువంటి కార్యక్రమం మీరు ఆలోచించండి. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటున్నాము? విశ్వాసితో అవిశ్వాసి, వెలుగుతో చీకటి, క్రీస్తుకు బెలియాలి. అసలు ఏమన్నా మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవుతుందా? మనకు తెలుసు కదా, ఏలియా గారు కూడా ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య మీరు ఎందుకు బతుకుతారు? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య బ్రతుకుతారు? రెండు తలంపుల మధ్య బ్రతికేటటువంటి పరిస్థితి మనది కాదు ప్రేమటువంటి వాళ్ళ. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మనకి ఈ సందర్భం మనకు కనిపిస్తుంది. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య, 18:21 రైట్, చదవండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య. రెండు తలంపులు అంటే చీకటి వెలుగు, విశ్వాసి అవిశ్వాసి, క్రీస్తు బెలియాలి. ఏం కావాలో నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావా? రెండు తలంపుల మధ్య జీవిస్తున్నావు. ఎన్నాళ్ళు మట్టుకు మనదేమో విశ్వాస జీవితము. విశ్వాసం అనేటటువంటిది మన ఈ జీవితానికి ఒక కేంద్ర బిందువు. దాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నావు, మిగిలినటువంటి వాటన్నిటిని తెచ్చి చేర్చుకుంటున్నావు. ఆ మధ్య ఒకడు ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఆయన ప్రార్థన చేయడానికి చూసినటువంటి కళ్ళు, ఆడి కాళ్ళకు ఒక నల్ల మలతాడు కట్టేసి కాలుకి. ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది అనుకుంటాను అందరికి. ఎవడు దిష్టి పడాలి? దుష్టుడి దిష్టి పడకుండా అంటే సరేలే అనుకో. దుష్టుడు దిష్టి పడకుండా ఉండాలంటే మనలో వాక్యం ఉండాలి, అంతేనా? కానీ నల్లతాడు ఉంటే అసలు నలుపు అనేదే వాడికి గుర్తు. ఈ నా బిడ్డ అని చెప్పుకోవడానికి తిరగతాడు. అందుకు నువ్వు కట్టుకొని తిరుగుతున్నావా? ఆ మధ్య గొలుసులకు బదులు ఇవి వచ్చేస్తున్నాయి లేడీస్ కాళ్ళకు కూడా, నల్లతాడు కట్టుకొని తిరుగుతున్నారు. గమనించారో లేదో ఎవరైనా? ఇప్పుడు మనలో కూడా ఎవరైనా కట్టుకుంటే దయచేసి దించేసింది ఆయన. అది సరైనటువంటి విధానంగా. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? రెండు తలంపుల మధ్య నువ్వెందుకు ఆలోచన చేస్తావు? రెండు తలంపులు నీకు సంబంధించినటువంటివి కాదు, ఉన్నది ఒకే ఒక. అటైనా ఉండు, ఇటైనా ఉండు. అందుకని తేల్చుకున్నావు రా అంటాడు ఏలియా. తేల్చుకున్నావు రండి, కూర్చున్నావు రండి, మాట్లాడుకున్నాను కాదు, తేల్చుకున్నావు రా అంటున్నాడు. ఎంతమంది అవతలు ఉన్నారు? ఎంతమంది అవతలు ఉన్నారు? ఏలియా ఒక్కడే ఒకవైపు ఉన్నాడు, అవతల ఎంతమంది ఉన్నారు? వాళ్ళ యాజకుల సంఖ్య అనమాట. అక్కడ ఒక్కొక్కడిని ఏం చేసినాడో తెలుసు కదా మీకు? నరికేసినాడు అంతే. దేవుని పక్షాన్ని నిలబడు ప్రేమటువంటి వాళ్ళరా, అడ్రస్ లేకుండా పోతాడు అవతల వాడు. నువ్వు ఒక్కడవైనా పర్లేదు, నీ వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. రెండు తలంపులు నీకు వద్దు. దేవుడు నేను కావాలా, లోకం కావాలని దేవుడు అడుగుతుంటే నువ్వేం చెప్పాలి? అయ్యా నువ్వే కావాలి అన్న ఆలోచన ఎప్పుడైనా దేవుని ముందు నిలబెట్టావా? లేదు. ముహూర్తం ఏమో ఆడబెట్టాలి, పెళ్ళి ఏమో పాస్టర్ చేయాలా? ఇల్లు ఓపెనింగ్ ఎత్తుకో, ఓపెనింగ్ కూడా ముహూర్తం ఆడబెట్టాలి, పాస్టర్ వచ్చి ప్రార్థన చేయాలి ఆ రోజు. అన్యుల నమ్మకాలలో ఏది వద్దు ప్రియమైనటువంటి వాళ్ళరా. మీరు బాగా గమనించండి, క్రైస్తవులు కూడా నేడు ఎలా తయారైపోయినామని అంటే, మంగళవారం అయితే ఏ పని వద్దు, అలాగే శనివారం కూడా ఏది వద్దు, అంతేనా?
శుక్రవారమా మనకైతే శుక్రవారం, మంగళవారాలు అంటే తేదీలను బట్టి కూడా దినాలను బట్టి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే అంచనా వేస్తున్నాం. కూలి ఇచ్చేటటువంటి రోజులు కూడా శనివారం, శుక్రవారం ఇవ్వట్లేదు. ఏం శుక్రవారం లాగానే కదా ఆదివారాన్ని కూడా కలగజేసింది దేవుడు, సోమవారం కూడా దానిలాగానే కదా కలగజేశాడు. మరి మొదటి దినము రెండో దినము వాటిని చేసినప్పుడల్లా అది బాగుండును అన్న పదం రాశాడు. మరి శుక్రవారం బాగలేదని రాశాడు ఎక్కడైనా? లేదు కదా, లేదు కదా. వీటన్నిటిని వదులుకొని కదా మనం ఇక్కడికి వచ్చాము. వీటన్నిటిని వదులుకొని మళ్ళా వచ్చి, అందుకనే చెప్తున్నాడు యేసు, నాగటి మీద చేయి పెట్టి దున్నువాడు మళ్ళా ఎందుకు వెనక్కి చూస్తావు? ఈ మార్గం మంచిదని వచ్చావు, మళ్ళా వెనక్కి ఎందుకు తొంగి చూస్తాను? కానీ ఈ మార్గంలోకి వచ్చినటువంటి మనం ఓ ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. కానీ ఆ ప్రత్యేకత నాకు వద్దు అని అనుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి లోకంలో గెలిచిపో. ఎందుకు రెండు నాలుకల మధ్య నువ్వెందుకు అలా తలబడలాడుతావు? రెండు తలంపుల మధ్య నువ్వు ఎందుకు ఉంటావు? కాబట్టి మనల్ని ప్రత్యేకంగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అన్యుల ఆచారాల దగ్గరకు వచ్చేసేటప్పటికి ఏముందిరా ఈ చిన్నదే కదా అని అంటావా? కానీ క్రైస్తవం అక్కడే ఓడిపోతుంది ప్రియమైనటువంటి వాళ్ళు. కొత్త కోడలు ఆ అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అమ్మ జాగ్రత్త కుడికాలు పెట్టు అంటావే, ఏం ఎడంకాలు చేసినట్టుగా కాదా కుడికాలు చేసింది దేవుడు? ఏ కాలు పెడితే ఏముంది ఆలోచించి. అరే కొంచెంసేపు ఆగేసుకో, దేనికి? తుమ్మావు కదా అంటే అవి ఎవడో దుమ్మింది, వీడు పోతున్నాడు, ఇప్పుడు కొంచెంసేపు ఏం చేయాలంట? కొంచెంసేపు ఆగిపోవాలి. ఆగడం మాత్రమే కాదు, కూర్చోవడం మాత్రమే కాదు. తెలుసా ఆచారాలు? తెలిసినాయా చేసినాయితయా? ఎంత దరిద్రం మీరు ఆలోచించే. ఇప్పుడు ఎదురుగా పిల్లి వచ్చిందంట, పులుస్తే కదా లోపలికి పరిగెత్తాలా? వీడికి ఎదురొచ్చింది ఏంది? పిల్లి ఎదురొస్తేనే మళ్ళా లోపలికి పోవాలా, మళ్ళా కొంచెంసేపు కూర్చోవాలా, ఆ తర్వాత తెల్లచీర కట్టుకున్నాం ఎదురొస్తే పోవా. చూసారా ఎంతటి అంటే? అందుకనే దేవుడు మూర్ఖులకు ఈ తరం వారికి, ఆనాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మూర్ఖుల్లాగానే ఉన్నారా? మన ఇండియాలోనే అనుకుంటున్నాం, ఇవన్నీ కాదు, ప్రపంచంలో ఎక్కడికి తిరిగినా కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు చెప్తాం గ్రహాలు వీడికి అనుకూలంగా. అసలు ఎప్పుడన్నా గ్రహాలు వాటిని ఎప్పుడన్నా చూసావు? అసలు నువ్వెక్కడ, గ్రహం ఎక్కడ? ఒక్కసారి ఆలోచించి ఆ తరాల్లో నుంచి, ఆ యొక్క జనాంగాల నుంచి, ఆ వంశావళిలో నుంచి వచ్చినటువంటి మనం మళ్ళీ వెనక్కి తిరిగి వాటి సైజు చూస్తుంటే ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఆలోచన చేయండి ప్రేమ. అందుకనే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఇశ్రాయేలీల వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అదిగో ఏం చేస్తున్నాడు? అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు సింహనములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడకుడి. అన్యుల ఆచారములు వ్యర్థములు అన్నాడు. ఆచారాలు ఏమైపోతాయంట? వ్యర్థములు. మీకు తెలుసు కదా, నాకున్నటువంటి ఇద్దరు కూతుర్లకి ఒకేసారి 20 రోజుల తేడాలో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు లోకస్తులు అయితే ఏం చేస్తారో చెప్పండి, నన్ను ఏం చేయమంటారో చెప్పండి, మీ సలహా అడుగుతున్నా. లోకస్తులు ఏం చేస్తారండి? ఉంచరు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉంచాలి, అంతేనా? ఇద్దరికి వేరువేరుగా అదేదో చేయమంటారు కదా శ్రీమంతాలు. మనం అయితే ప్రార్థనా కూటం పెడతాం, ఇద్దరికి కూర్చోబెట్టే పెడతాం, అంతేనా? సరే, ఆషాఢ మాసం అయ్యి అంటారు కదా. సో ఆషాఢ మాసంలో భర్త అంతేనా? అమ్మాయి ఉండకూడదు, ఏదో ఉంటాయి కదా ఆచారాలు ఉంటాయి కదా, చెప్పండి. ఉండకూడదు. ఎలాంటి ఆచారాలను మీరు ఆలోచించండి. ఇప్పుడు లోకానికి విరుద్ధంగా మీరు కావాలంటే పైకి పోయి చూడండి, తూర్పు పోయితే మా లెట్రిన్ షీట్ ఉంటుంది, కానీ లోకస్తుడు పెడతాడా? అస్సలు పెట్టాడు. ఆ రోజు లెట్రిన్ సీటు బిగించే అతను
సార్ ఇది తూర్పు వైపు ఉంది, అట్టే పెట్టమంటారు. అట్టే పెట్టుమో, ఏం భయపడబాకన్నా, అట్టే పెట్టానన్నా. పెట్టేవాడికి భయం పుట్టింది ఆ రోజు. వద్దు, అట్టే పెట్టాను. మీరు ఇప్పుడు అట్లా కాదు, మీరు ఉన్నంతసేపు అంటే ఓకే బాగుండదు. మీరు ఒకవేళ దీన్ని ఎవరికైనా బాడీకి ఇస్తే ఆడొచ్చి మళ్ళీ అబ్జెక్ట్ చేస్తాడు అని అంటే ఎవరికి బాడుగు కూడా ఇచ్చేది లేదు. వచ్చిన వాళ్ళంతా నా బిడ్డలే వస్తారు ఎక్కడికి, ఏం పర్లేదు, తూర్పు వైపునే పెట్టాను. నీకు తెలిసే లేదు, ఆ డోర్ తీస్తే ఎదురుగా సూర్యుడే కనిపిస్తాడు. ఇన్ని దగ్గరలు నువ్వు చూడు, ఎలాగుంటుంది పరిస్థితి అని అంటే, ఇదిగో అన్ని జనుల ఆచారాలు వ్యర్థములు అని దేవుడు చెప్తుంటే నువ్వు దానికే మళ్ళీ నువ్వు ఏం చేస్తానంటే ధూపం వేసి అలాగనే చేయాలి, అందరూ అలాగనే కదా చేసేది, నేను ఎందుకు దానికి వ్యతిరేకంగా చేస్తానని అంటే కుదరతుందా? కుదరదు. అది చెట్టు కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మూర్ఖులకు ఈ వక్ర జనంలో నుంచి మనం ఏమైపోవాలంటే అన్యుల ఆచారాలను అనుసరిస్తే దేవునికి దూరం అవుతావు, కానీ వాటిని విడిచిపెట్టి ముందుకు సాగితే దేవునికి ఇష్టడు అవుతావు. దేవుణ్ణి నమ్మించి నిజంగా దేవుడు మనల్ని ఎందుకోసం ఇంతగా మన గురించి ఇన్ని పదాలు రాయిస్తున్నాడంటే మనల్ని ఒక ఉన్నతమైనటువంటి లోకానికి తీసుకెళ్లాలని ఆయన యొక్క ఉద్దేశం. ఇక్కడ నువ్వు ఈ వాస్తుని చూసుకొని ఏ విధంగా అయినా కట్టుకుంటావో, కానీ పరలోకం ఇచ్చేది దేవుడే కదా. మరి ఆయన దృష్టికి అనుకూలమైనటువంటి విధంగా కట్టుకోవడంలో ఏమన్నా ఇలాంటివి ఏమి మనం ఆచరించాల్సిన అస్సలు అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే భూమి తన చుట్టూ తను తిరగతా ఉంటుంది, సూర్యుని చుట్టూ తిరగతా ఉంటుంది. నువ్వు తూర్పున వాకిలి, పడమర మరొకటి ఇంకోటి ఏదో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అస్సలు వద్దు. నీకు ఎట్ట అనుకూలమో అలా చేయి, దేవుడు దాన్ని మెచ్చుతాడు. అందుకని పలానా వాళ్ళు ఇలా చేశారు, పలానా వాళ్ళు అలా చేశారు అని అంటే కుదరదు. నువ్వు వాటిని దూరం పెట్టేసి. అందుకనే సంఘంలో నీకు ఎప్పుడు కూడా ఆ సహవాసం అనేటటువంటి ముడిపడి ఉంటేనే, ప్రభుతో సహవాసాన్ని కలిగి ఉంటేనే మనం ఎప్పుడు కూడా దేవునికి ఉపయోగపడేటటువంటి బిడ్డలుగా ఉంటాం ప్రేమటువంటి వాళ్ళ. అలా కాదు, ఇలా నేను అవిశ్వాసతో కూడా నేను జోడిగా ఉంటానని అంటే క్రీస్తు యేసు ప్రభుల వారి యొక్క సిలువ వ్యర్థం చేసి లోకంలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి మనం జీవితంలో మనం తెచ్చుకోకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం అంటే ఏంటి అనేటటువంటి విషయం ఇతర జనాలకు కూడా అర్థం అవ్వాలి. యువర్ ద స్పెషల్ అన్న సంగతిని గురించి, నువ్వు రిక్షా దొక్కునేవాడైనా పర్లేదు, ఆ రిక్షా దొక్కునే ఆ 10 మందిలో కూడా నువ్వు బెస్ట్గా ఉంటావు. అంటే నేను రిక్షా లాక్కునేవాడిని కదా అంటే, రిక్షా లాక్కునే వాళ్ళలో నీకంటూ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళలో కూడా నువ్వు బెస్ట్గా ఉంటావు. నాదేముందండి చిన్న ఉద్యోగం అని అంటావా, అది ప్రైవేట్ ఉద్యోగం అయినా పర్లేదు, నీలో ఓ ప్రత్యేకత ఉంది కాబట్టి నిన్ను బెస్ట్గా చేస్తా. ఆ 10 మందిలో నువ్వు బెస్ట్గా ఉంటావు. కారణం ఏంటంటే యువర్ ద స్పెషల్ పర్సన్. ఎందుకు? ఈ విశ్వాస జీవితాన్ని నమ్మి ఇందులోకి వచ్చినటువంటి నువ్వు ఓ ప్రత్యేకమైనటువంటి వాడిగా దేవుడు చూస్తున్నాడు. అలా ఉండాలని నీకు ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క పద్ధతులు నీ దానిలోకి తెచ్చుకోబాకు. అది ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేస్తుంది. ఒక వస్తువు పడినటువంటి పదార్థాలే మనం తిన్నప్పుడు ఇంత ఘోరమైనటువంటి విపత్తు మన శరీరంలో అవి దాపురించి మనల్ని అంతం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. మరి విశ్వాసి అవిశ్వాసితో జోడెక్కడ? పగలు రాత్రికి ఎక్కడ జోడి కుదురుతుంది? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్వాసులతో అవిశ్వాసికి పొద్దు వద్దు అనేటటువంటి ఈ నిబంధన ప్రకారం ఈ విశ్వాస జీవితాన్ని కలిసి జీవిస్తున్నటువంటి మన బ్రతుకుల్లో నీ విశ్వాసం ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయిందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. మళ్ళా మూఢనమ్మకాలని వెనక్కి వెళ్తావా, లేదా వాళ్ళు ఒప్పుకోరు వీళ్ళు ఒప్పుకోరు అని వెళ్తావా? వాళ్ళలో కూడా నువ్వు చెప్పవలసింది ఏంటంటే, ఇదిగో మేము ఈ మార్గంలో ఉన్నటువంటి వారము, మాకు ఈ లోకము అచ్చిరాదు, మాకు అచ్చొచ్చే లోకం ఏదైనా ఉందంటే పరలోకమే. ఆ లోకానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మేము ఇక్కడ సృష్టించుకోవాలి. అక్కడ ఉండబోయేటటువంటి వారితోనే మేము ఇక్కడ సహవాసం చేయాలి. అలాంటి వారితోనే మా సహవాసం ఉంటేనే అందరం కలిసి ఆ లోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటటువంటి ఆ మంచి మాటలు చెప్పి ఆ వక్ర జనానికి మనకు ఉన్నటువంటి తేడాను మనం చూపించకపోతే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనకి దూరం అవుతాడు. జాగ్రత్త. దేవుడు ఎంత దూరం అవుతాడు, నువ్వు లోకానికి అంత దగ్గర అవుతావు. లోకానికి దగ్గర అవుతున్నావు అంటే ఇప్పుడు ఎవరికి దగ్గర అవుతున్నావు? ఆటోమేటిక్గా అపవాదికి దగ్గర. అపవాదికి దగ్గర అయ్యావని అంటే ఇప్పుడు అపవాది ఉన్నటువంటి ప్రాంతం ఏది? నరకం. కాబట్టి ఇప్పుడు మనం కూడా అపవాదికి దగ్గర అయితే ఇప్పుడు ఆడు కూడా తానున్నటువంటి లోకానికి తీసుకెళ్ళి మనల్ని కూడా ఆరని అగ్నికి ఆహుతైపోయే విధంగా మన బ్రతుకులను శాసిస్తాడే తప్ప దేవునికి తోడుగా ఉండి దేవుని యొక్క మాటలను అనుసరించి దేవుడు ఉన్నటువంటి లోకానికి తీసుకెళ్ళి నిజంగా ఆ దేవునితో మన యొక్క సహవాసాన్ని మనం కంటిన్యూ చేసుకుంటే దేవుడు ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకానికి మనం వెళ్ళి ఎన్నో కోట్ల సంవత్సరాలు ఆనందాన్ని అనుభవించేటటువంటి ఆ లోకం మన సొంతం చేసుకోవాలని కోరుకుంటూ
ఈ విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని కలిగి మన బ్రతుకులు జీవించకపోతే జరగబోయేటటువంటిది అపారమైనటువంటి నష్టం ప్రియమైనటువంటి వారు. కాబట్టి ఆలోచన చేయండి. మన విశ్వాసం ఎంత మేర వచ్చిందో నువ్వు ఆలోచించి, మళ్ళీ లోకంలోకి కలిసిపోయే విధంగా నీ విశ్వాసం ఉందా? అయితే లోకంలో కలిసిపో, ఇక వద్దు. ఈ జీవితంతో నీకు సంబంధమే లేదు, ఈ సంఘ సహవాసంతో నీకు అవసరమే లేదు. కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు జీవించు, కానీ ఆ రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకం నీకు దరిదాపులో కూడా రాదు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకుని, ఆ లోకం కావాలంటే దేవుడు ఇష్టపడేటటువంటి ఆ యొక్క పనుల ప్రకారం మన కార్యక్రమాలు కూడా భూమి మీద మనం జరిగించి ఆ ఉన్నతమైనటువంటి లోకానికి మనం చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నాన్న, మీ మాటలను అనుసరించి మా జీవితంలో మరి ముఖ్యంగా విశ్వాస జీవితాన్ని నాన్న మేము ఎప్పుడు పరలోకాన్ని చూడలేదు, మేము ఎప్పుడు యేసు ప్రభువుని కూడా చూడలేదు. నానా, మీరు రాసినటువంటి మాటలు ఏందో మేము లక్ష్యం ఉంచి రాబోయే ఆ ఉన్నతమైనటువంటి లోకం కొరకు ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలన్న సంగతిని గురించి మీరు రాయించినటువంటి మాటలను బట్టి ఆ విధంగా ప్రవర్తించడానికి ఇష్టపడి ఈ మార్గంలోకి వచ్చానన్న. మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దిగజార్చుకోకుండా, అవిశ్వాసులతో మా యొక్క జోడి కట్టకుండా, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల యందు మా దృష్టిని చేజార్చుకోకుండా నాన్న వాటిని దూరంగా ఉంచి అద్భుతమైన మీ ప్రణాళిక చొప్పున మేము నడుచుకునేటటువంటి భాగ్యాన్ని మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించినటువంటి రక్షణ విషయంలో మేము నిర్లక్ష్యపరచకుండా మిమ్మల్ని గణపరిచే వారంగా, మిమ్మల్ని కీర్తించేటటువంటి వారంగా ఈ లోకమందు మమ్మల్ని స్థిరపరచమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.